మేడారంలోని సమ్మక్క సారక్క జాతర వైభవంగా కొనసాగుతుంది. లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. మనం చూడవచ్చు. ఏదైతే ఈ యొక్క చిలకలగుట్ట మనం గమనించవచ్చు. ఈ యొక్క చిలకలగుట్ట సమీపంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గుడారాలు వేసుకొని మరి ఇక్కడ వారు 3 రోజుల పాటు ఇక్కడే ఉండి పూజలు చేస్తూ మరి వారి యొక్క మొక్కులు చెల్లిస్తున్నారు. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మరి ఈ యొక్క సమ్మక్క సారక్క జాతరలో వారి యొక్క పూజలు ఏ విధంగా చేస్తుంటారు, సాంప్రదాయ రీతిలో మరి యొక్క కార్యక్రమాలను ఎట్లా చేస్తుంటారు చెప్పండి. మీ సాంప్రదాయం అంటే ఓడి బియ్యాలు ఉంటాయి అమ్మవారికి. ఓడి బియ్యాలు, గద్దెలు ఇట్లా ఓడి బియ్యాలు కట్టుకొని వస్తాం 3 ఏళ్ళకి ఒకసారి. 3 రోజులు 3 నిద్రలు చేస్తాం మేము. 3 నిద్రలు చేసి తల్లొచ్చినాడు నైటు మేము మొక్కులు చెల్లించుకొని వెళ్తాం. నిన్న కన్నెపల్లి నుంచి సారలమ్మ ఆగమనం కావడం, మరి నేడు ఈ యొక్క చిలకలగుట్ట నుంచి సమ్మక్క కూడా మరి ఆగమనం కావడం జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ గద్దెలు కట్టి మరి ఇక్కడ కూడా పూజలు చేస్తుంటారు. అయితే ఆ పూజలు ఎట్లా చేస్తుంటారు? మేము అమ్మవారి గద్దెలు వేస్తామండి. మట్టి తెచ్చుకొని గద్దెలు వేస్తాం. పుట్టమట్టి తెచ్చుకొని ఆ లంక పొద తెచ్చుకొని అమ్మవారి రూపంలాగా మేము అవి పెట్టుకొని లంక తెచ్చుకొని పెట్టుకొని గాజులు, పువ్వులు, కొబ్బరికాయలు, బంగారం, ఓడి బియ్యాలు అన్నీ తెచ్చుకొని దీపాలు పెట్టుకొని అమ్మవారిని ఇక్కడ ఉన్నట్టు కొలువై ఉన్నట్టు మేము పూజించుకుంటామండి. పూజించుకొని అమ్మవారు వచ్చినాక మేము అమ్మవారి దర్శనానికి పోతాం. అయితే ఇప్పుడు ఈ పూజ చేస్తున్నటువంటి క్రమంలో మరి శివసత్తులో కూడా మరి పూనకాలు రావడం ఇవన్నీ మరి అప్పుడు ఆ సందర్భంలో ఎట్లా అనిపిస్తుంది? మాకు అమ్మవారు ఒంటి మీదకి వస్తాయండి. మేము ఇవన్నీ అలంకరించుకుంటాం. మేము కూడా ఇక అమ్మవారిని అన్నీ వేసుకున్నాక అమ్మవారు మా పైకి వస్తుంది. మేము అన్నీ వేసి దీపాలు పెట్టి అమ్మవారికి అన్నీ అలంకరించుకుంటాం కదా, అప్పుడు మాకు అమ్మవారు వస్తుంది. కాసేపు ఆడుకుంటాం, చేసుకుంటాం, జంపన్న వాళ్ళు ఆడతాం. ఇంకా అట్లా చేసుకుంటామండి. 3 ఏళ్ళకి ఒకసారి వస్తాం. ప్రతి ఈ సమ్మక్క సారక్క జాతరలో ఇక్కడ వేల మంది భక్తులు వస్తుంటారు. లక్షల సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా వస్తూ పోతుంటారు. అయితే ఇక్కడ గతంలో జాతర ఏ విధంగా ఉండేది, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జాతర ఏ విధంగా ఉంది? ఇప్పుడైతే గతంలో కంటే ఇప్పుడైతే బాగానే ఉంది. లైట్లు అన్ని రోడ్లు సౌకర్యం కొంచెం బాగానే ఉంది. ముందుకి ఇంకా రోజు రోజుకు జనాలు పెరిగిపోతారు. కోట్ల మంది. అమ్మవారి దయ, ఏది మొక్కుకుంటే అది నెరవేరుస్తుంది అమ్మ. మీరు కుటుంబ సభ్యులతో వచ్చారు, పూజలు చేశారు. మరి మీరందరూ కూడా ఏమని మొక్కుకున్నారు? మేము నా కొడుకు జాబ్ రావాలని మొక్కుకున్నా. జాబ్ వస్తే మళ్ళీ మేకపిల్లతోటి వస్తాం అమ్మవారి కాడికి. సరే చెప్పండి, మీరందరూ కూడా ఫ్యామిలీతో వచ్చారు. అందరు కూడా ఈ యొక్క జాతరలో మరి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు. తర్వాత ఇక్కడ ఇంకా ఏమేమి చేస్తుంటారు మీరంతా? అయితే నేను యాక్చువల్గా ఏంటంటే నేను సిఆర్పిఎఫ్లో హెడ్ కానిస్టేబుల్. నేను మేడారం జాతర కోసమనే నేను లీవ్కి వచ్చాను. ఏంటంటే మేడారం జాతర యొక్క విశిష్టత ఏంటంటే మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది కంపల్సరీ. దానికోసమని మొక్కులు చెల్లించుకోవడం కోసం ప్రతి 3 సంవత్సరాలు కంపల్సరీగా మేము ఇక్కడ జాతర రావడం జరుగుతుంది. అన్ని మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ప్లస్ ఈ జాతరకి మన చుట్టుపక్కల స్టేట్లు ఛత్తీస్గఢ్ కానీ, ఒడిస్సా కానీ, తర్వాత వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ ఇటు నుంచి కానీ పబ్లిక్ చాలామంది వస్తారు. వచ్చేసి లాస్ట్ టైం కంటే నేను ఈసారి చూశాను. రోడ్ల వ్యవస్థ కానీ, ఒకటి వాటర్ వ్యవస్థ కానీ, మన దర్శనం వ్యవస్థ కానీ చాలా బాగా చేశారు. ఇంతకుముందు నేను లాస్ట్ టైం విఐపి దర్శనానికి వెళ్ళాను. ఆ దర్శనము మాకు లాస్ట్ టైం చాలా ఇబ్బంది అయింది. కానీ ఈసారి వెళ్ళాము విఐపి దర్శనానికి, చాలా బాగా జరిగింది. బాగుంది, ఫెసిలిటీస్ బాగా చేశారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హిందీ? आप कहाँ से हो? मैं भागलपुर बिहार से हूँ। मेरा नाम आदित्य पांडे है और यहाँ आना मेरा ये दोस्त के प्रति हुआ। ये वारंगल नरसमपेट में रहते हैं, इन्हीं के थ्रू यहाँ आना हुआ मेडारम में। क्या आप बिहार से आए हैं आपके मित्र के पास? हाँ। वहाँ से यहाँ सम्मक्का सारक्का जात्रा आए, कैसा लगा आपको सम्मक्का सारक्का जात्रा? बहुत अच्छा लगा। ये पर्व जो है प्रकृति और की जनजातियों के ट्राइबल लोग के सम्मान के प्रति मनाया जाता है। हम लोग यहाँ पूजा में भी बहुत सारे नारियल का और फिर गुड़ सबका यूज करते हैं। ये उनके रहन सहन को भी फॉलो करते हैं। ट्राइबल्स लोग जैसे आम दिन में रहते हैं, हम लोग तो फुल फैसिलिटी में एसी वगैरह में रहते हैं, लेकिन यहाँ पर आने के बाद उनको सम्मानित करते हैं एक तरह से। 3 दिन का यह पर्व है तो बहुत ही अच्छा लगा। क्या आपके बिहार के कल्चर को देख के और यहाँ के तेलंगाना के इस ट्राइबल के कल्चर को देखने में आपको क्या अच्छा लगा? इसमें ज़्यादातर यहाँ बहुत ही अच्छा लगा। बस
यहाँ पर कल्चर्स भी बहुत डिफरेंट ही है हमारा और इधर का। हमारे कल्चर्स में मतलब नॉनवेज लगभग नहीं बनता है। यहाँ ट्राइबल्स के सम्मानित में नॉनवेज सब चलता है थोड़ा बहुत। और फिर यहाँ पर एक टेंट बम्बू देना, फिर वहाँ ट्राइब्यूट जो है गोदावरी का जमपन्ना बागू यहाँ पे बोला जाता है, वहाँ पर जाकर स्नान सुबह सुबह करना, ये सब मतलब एक प्रकृति प्रेम में ही जुटा है। సో రైట్ ఇది తమ ఆచార సాంప్రదాయాల్లో భాగంగా అమ్మవార్లను కొలవడం జరుగుతుంది. అయితే కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ వచ్చి మరి 3 రోజుల పాటు ఇక్కడే ఉండి మరి అమ్మవారికి మొక్కులు చెల్లించి అందరూ కూడా కుటుంబ సమేతంగా ఇక్కడ ఈ యొక్క వనాల్లోనే గుడిసెలు వేసుకొని ఇక్కడే ఉండి మరి అమ్మవారి మొక్కులు చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా బీహార్ నుంచి వచ్చినటువంటి ఓ యువకుడు కూడా మరి ఈ యొక్క ప్రకృతి దేవులను ఆరాధించడం తనకు ఎంతగానో బాగా నచ్చింది. ఇక్కడి సాంప్రదాయాలు కూడా ఎంతో బాగుంటాయనైతే తెలియజేస్తున్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతర నుండి శైలేందర్, ఏబీపీ దేశం. Thank you.